జగన్ చేస్తున్న జలదీక్షపై కర్నూలు జిల్లాలో వివాదం చెలరేగుతోంది. పార్టీలకు అతీతంగా ఏకమైన నేతలు వైసీపీ అధినేతను టార్గెట్ చేస్తున్నారు. సొంత ప్రయోజనాల కోసం దీక్ష చేస్తున్నారని సీమ జేఏసీ నేతలు ఆరోపిస్తుంటే, జిల్లాలో వలసపోతున్న మిగిలిన అనుచరులను కాపాడుకునేందుకే కొంగ జపాన్ని చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఎడారిగా మారుతున్న 8 జిల్లాల భవిష్యత్తు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిపించడమే లక్ష్యమంటున్నారు వైసీపీ నేతలు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగన్ చేపట్టిన జలదీక్ష రాజకీయ దుమారం రేపుతోంది. రాయలసీమ జేఏసీ బహిరంగంగానే జగన్ దీక్షపై నిరసన గళం విప్పుతోంది. ఓవైపు తన అనుచరులైన ఎంపీలకు ప్రాజెక్టుల టెండర్లు ఇప్పించుకుని వాటిని పూర్తి చేయిస్తూ, మరోవైపు రాయలసీమలో దీక్ష చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తోంది. ఉంటే అక్కడ జలది వివాదాల వల్ల మా రాయలసీమకి ఏమి నష్టం ఉండదు, కానీ ఇప్పుడు కర్నూలులో చేయడం వల్ల రాయలసీమ అత్యంత ఎక్కువగా నష్టపోతుంది. ఎందుకంటే ఈ 4 ప్రాజెక్టు కూడా తెలంగాణ వాళ్ళు అడ్డుపడతారు. అడ్డుపడ్డమే మరి కోస్తా వాళ్ళ ఉద్దేశంగా మేము భావిస్తున్నాము. అందుకే కోస్తా వాళ్ళకు అనుకూలంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని కూడా మేము భావిస్తున్నాం. సీమ బిడ్డగా ఉన్న జగన్కు ఎడారిగా మారుతున్న జిల్లాలపై ఏమాత్రం ప్రేమ ఉన్నా కేసీఆర్ ఇంటి ముందో, దేశ రాజధాని ఢిల్లీలోనో లేదా విజయవాడలో దీక్షలు చేసుకోవాలే గాని సీమలో చేస్తే ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సీమ తెలంగాణల మధ్య చిచ్చు పెట్టే విధంగా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా జలదీక్ష చేస్తూ సీమకు ద్రోహం చేస్తున్నారని సీమ నేతలు ఆరోపిస్తున్నారు. రాయలసీమలో ఉండేది 52 సీట్లే, మరి కోస్తాలో ఉండేది 123 సీట్లు. మరి ఈయన మొత్తం అంటే దీనికోసమే తను ఓటు బ్యాంకును సంపాదించుకోవడం కోసం ఈ రకంగా చేసి తన భవిష్యత్తులో సీమ కావాలంటే ఉద్దేశంతో తప్ప ఈ ప్రజలు ఈ రాయలసీమకి ఏదో పెరుగుతుంది ఇంకోటి చేస్తారనే ఉద్దేశమే కాదు. గుండెలో కట్టుకోకుండా అడ్డమవుతుంది, మరి సిద్ధేశ్వరం కట్టుకోకుండా అడ్డమవుతుంది, మరి ఆర్టీఎస్ అడ్డమవుతుంది. మరి ఇవన్నీ కట్టుకోకుండా అడ్డమైనప్పుడు మరి రాయలసీమలో ఎడారి కాకపోతే ఏమవుతుంది? ఇవి కట్టుకుంటే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. జగన్ దీక్ష వల్ల ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. అధికార తెలుగుదేశం పార్టీ నేతలు సైతం జగన్ దీక్షను తప్పుపడుతున్నారు. పక్క రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై పోరాటాలు చేసింది తెలుగుదేశం పార్టీయేననే విషయం మర్చిపోదని గుర్తు చేస్తున్నారు. చట్టపరంగా ప్రాజెక్టులను ఆపి ఆంధ్రప్రదేశ్కు కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులో దీక్ష చేసావు, విరమించుకున్నావు. ఈరోజు కర్నూలులో దీక్ష చేస్తావు, వల్ల విరమించుకుంటావు. నీ దీక్షలకు అర్థం లేదు. నీ దీక్షల వలన మీరు ఇంకా చులకనైపోతున్నారు. ప్రజల మధ్య మీరు చాలా చులకనైపోతున్నారు. మీరు నిజంగా దీక్ష చేయాల్సిందంటే హైదరాబాద్లో దీక్ష చేసి కేసీఆర్ని తిట్టి అక్కడ ఆయన హిట్లర్ నన్ను తిడతావో లేకపోతే ఇంకొకటి తిడతావో అక్కడ చేయాల్సిన కార్యక్రమం నువ్వు కర్నూలులో చేస్తున్నావు. ఇది కర్నూలు ప్రజలు మెచ్చుకోరేవు. ముప్పేట దాడి చేస్తున్న వారిపై మండిపడుతున్నారు వైసీపీ నేతలు. అన్నం పెట్టకుండా అడుక్కోనివ్వకుండా అనే చందాన అక్రమ ప్రాజెక్టులు ఆపలేని నేతలంతా తమపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. జగన్ చేస్తున్న దీక్షతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగి దిగివస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానదిపై అక్రమంగా ప్రారంభించిన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగన్ జలదీక్ష రాజకీయ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది.